జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీకు 2026 ఏప్రిల్ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, మిథున రాశి వారికి నెల గ్రహస్థితులు శని మరియు రాహు మీన రాశిలో దశమ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో ఒత్తిడి బాధ్యతలు పెరుగుతాయి. కేతు కన్యా రాశి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఇంటి స్థిరాస్తి మానసిక ప్రశాంతతపై ప్రభావం ఉంటుంది. గ్రహం యొక్క ప్రభావం గురించి చెప్తున్నా, మళ్ళీ డీప్గా వెళ్తాం. గురు మిథున రాశిలో జన్మస్థానంలో ఉండడం వల్ల వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే గురు భగవానుడు రాజు, నవనాయకుల్లో ఈ సంవత్సరం రాజు గురువు కాబట్టి తన రాజ్యాన్ని ఆయనే చక్కగా చేసుకుంటాడు. కాబట్టి ఈ నెల ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ప్రోగ్రెస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎలా ఉంటుంది, ఉద్యోగస్తుల కింద పనిలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, పై అధికారుల నుంచి కఠినమైన ఆదేశాలు రావచ్చు, ప్రతిభ వెలుగులోకి వస్తుంది, పదోన్నతి లేదా కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఐటీ సాఫ్ట్వేర్ సర్వీస్ రంగాల్లో ఉన్న వారికి కొత్త బాధ్యతలు గ్రోత్ ఉంటుంది. ఇంకా ప్రభుత్వ రంగంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి పాల్గొనకండి. ఏ విధమైనటువంటి ఉద్యోగస్తులైనా జాగ్రత్త సుమి. మళ్ళీ చెప్తున్న, వ్యాపారస్తులకి కొత్త ప్రాజెక్టులు వస్తాయి, కానీ నిర్ణయాలు జాగ్రత్త అవసరం. భాగస్వామి వ్యాపారంలో అపోహ రావచ్చు, జాగ్రత్త. అనుకూలత ఉండి సాధించుకొని రండి, లేదా కాంప్రమైజ్ అవ్వండి, లేదా ఆ యొక్క జడ్జి తీర్మానాన్ని కోసం వెయిట్ చేయండి. తప్పకుండా మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి. ఒకటే ఫుల్ ఫేవర్ అని చెప్పలేం, నెగిటివ్ కూడా చెప్పలేం, మిశ్రమైన ఫలితాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక కుటుంబంలో శాంతి తగ్గే సూచనలు ఉన్నాయి. భార్య భర్త మీద డామినేషన్, భార్య మీద డామినేషన్, అన్నదమ్ములు అక్క చెల్లెలు తల్లిదండ్రులు అందరి మీద ఎవరికెవరు ఒక అవబృధమైనటువంటి ఒక భావన. నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు ఏంటండి, నాకు నేను నేను అనే బదులు మనం అని చూడండి, అద్భుతాన్ని సాధిస్తారు మీరు. దాంపత్య జీవితంలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇంకా ప్రేమికుల యొక్క విషయంలోకి వస్తే అప్పుడే అనర్థాలు. అమ్మాయి అబ్బాయిని డామినేట్ చేయడం, అబ్బాయి అమ్మాయిని డామినేట్ చేయడం, నువ్వు నాకు చేయలేదు, నన్ను నాకు ఇంపార్టెన్స్ చేయలేదు, నీకు ఇక్కడ చూడండి, ఈ ప్రేమికుల్లో అలకలు డామినేషన్స్ ఉంటే అది కరెక్ట్గా ఉండదు. కూర్చొని మాట్లాడుకొని అది తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించుకోండి. విద్యార్థులు మంచి సమయం, ఏకాగ్రత పెరుగుతుంది, కానీ పోటీ పరీక్షలు వచ్చేటప్పటికి కొంచెం ప్యానిక్ అవుతారు. ఆ సమయంలో ప్యానిక్ అవ్వకుండా రిలాక్స్గా రాస్తారండి, అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇంకా విదేశీ అవకాశాలు ముందుకు సాగుతాయి. వీసా ఉద్యోగ విషయాల్లో పురోగతి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఎక్కడి నుంచో స్టక్ అయినటువంటి మీకు ఇమిగ్రేషన్లో ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోతుంది. ఇంకా విదేశాల్లో ఉన్నవారు, ఏమంటే మాకు ఉద్యోగాలు లే ఆఫ్ అయింది, గెట్ రెడీ, అన్ని మంచి రోజులు వచ్చేస్తున్నాయి. జూన్ తర్వాత ప్రతి ఒక్కళ్ళు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు. కళాకారులకు, మీడియా, యూట్యూబ్ రంగం వారికే పంట. ఇది ఒక రాశి కాదండి, అన్ని రాశుల వారికి, ఈ యొక్క మీడియా వారికి అయితే అద్భుతం. మెసేజ్లు